హలో అండి, అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్. ఎలాంటి సైజ్ బ్లౌజ్ అయినా సరే మన దగ్గర కొలత బ్లౌజ్ ఉంటే సరిపోతుంది. ఒక్కసారి కొలత బ్లౌజ్ ఉంటే నీట్గా ఇలా పేపర్ని కట్ చేసుకొని ఈ పేపర్ని తీసుకెళ్ళి బ్లౌజ్ పీస్ పైన పెట్టేసి మార్కింగ్ వేసుకుంటూ మనమైతే బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు. చూడండి, చాలా ఈజీగా నేనైతే పేపర్ కటింగ్ చూపిస్తున్నాను. మీ దగ్గర ఎలాంటి సైజు బ్లౌజ్ ఉన్నా సరే ఇవే మెథడ్ అనమాట. నేను చెప్పిన ఈ 4 బండ గుర్తులు గుర్తుంచుకుంటే మనకైతే పేపర్ కటింగ్ అలాగే బ్లౌజ్ కటింగ్ అనేది వచ్చేస్తుంది. ముందుగా బ్లౌజ్ పీస్ తీసుకొని బ్లౌజ్ని తీసుకొని కొలత బ్లౌజ్ తీసుకొని ఇలా అయితే పరుచుకున్నాను. ఒకసారి నేర్చుకునే వాళ్ళు బ్లౌజ్ని చాలా మంచిగా చూడండి. మనకు ఎక్కడెక్కడ అతుకులు ఉన్నాయి, ఏ పీస్ దగ్గర ఎక్కడెక్కడ కుట్లు ఉన్నాయి అని చూడండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు. సో పేపర్ని అయితే నేను ఇలా ఇది క్లాత్ అయితే ఫోల్డ్ చేసి కట్ చేసుకోండి. పేపర్ అయితే నేనైతే ఇలా కట్ చేస్తున్నాను. చూడండి, కిందికి నీట్గా ఒక షేప్ అనేది ఇచ్చేస్తున్నాను స్ట్రేటింగ్ కోసం. స్ట్రేట్గా ఉంటుంది కదా, క్లాత్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది కాబట్టి అలా అయితే కట్ స్ట్రేట్గా ఒక మార్క్ వేసుకొని 1/2 ఇంచ్ గ్యాప్తో ఇంకొక మార్కింగ్ అనేది స్ట్రేట్గా వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ తీసుకొని నడుము రౌండ్ అనేది కొలుచుకోవాలి. దానికంటే ముందు ప్లీజ్ ఇప్పుడు నా ఛానల్ చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కమెంట్ ఇవ్వండి. తప్పనిసరి కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకు నా ఛానల్ అనేది బాగా ఉపయోగపడుతుంది. చూడండి, నడుమును నేను 4 ఫోల్డ్గా చేసి మార్కింగ్ వేశాను. మీకు ఇంకో విధంగా కూడా చూపిస్తాను. ఇక్కడ మనము హుక్స్ అనేది పెట్టేసాం కదా, హుక్స్ పట్టి పెట్టేసిన తర్వాత ఈ నడుముని రౌండ్గా ఇలా నీట్గా 4 ఫోల్డ్గా పరిచేసుకొని ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ ఒక మార్కు, తర్వాత 1 ఇంచ్ గ్యాప్తో ఒక మార్కు, 2 ఇంచ్ గ్యాప్తో ఒక మార్కు. ఈ మార్కుని నేను నంబర్ ఇచ్చి మీకు మళ్ళీ చెప్తాను. అలా మార్క్ వేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ బ్యాక్ షోల్డర్ మిడిల్లో నిటారుగా ఇలా బ్లౌజ్ హైట్ అయితే తీసుకోవాలి. కింద 1/2 ఇంచ్ వదిలేసి బ్లౌజ్ హైట్ ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ ఒక మార్కు, ఎక్స్ట్రా మనకు క్లాత్ కావాలి కదా కుట్టడానికి, దానికోసం ఇంకొక 1/2 ఇంచ్ మార్క్ అనమాట. ఇది స్ట్రేట్గా లైన్ అయితే గీసేస్తున్నాను. అలాగే ఈ 1/2 ఇంచ్ లైన్ కూడా నేను గీస్తానమాట. ఇప్పుడు చూడండి, మనం నడుము రౌండ్ ఫస్ట్ పాయింట్, ఈ 1 ఇంచ్ ఎందుకంటే బ్యాక్ డాట్స్ పెడతాం కదా, అది సెకండ్ పాయింట్. మూడో పాయింట్ ఏమో సైడ్ జాయింట్లకు ఎక్స్ట్రా క్లాత్ కావాలి కాబట్టి 2 ఇంచెస్లో మూడో పాయింట్. ఇప్పుడు బ్లౌజ్ హైట్ కూడా చూసుకున్నాం కదా, బ్లౌజ్ హైట్ అయితే ఫోర్త్ పాయింట్ ఈ బ్లౌజ్ హైట్ అనమాట. చూడండి, ఇక్కడ నంబర్ వేస్తాను. థర్డ్ పాయింట్, సెకండ్ పాయింట్, ఫస్ట్ పాయింట్, ఇవి గుర్తుంచుకోండి. తర్వాత నేను ఇక్కడ 1/2 ఇంచు యాక్చువల్ బ్లౌజ్ హైట్ కూడా నిటారుగా మార్కింగ్ అయితే వేస్తున్నాను అర్థం కావడానికి మీకు. సో ఇప్పుడు చూడండి, మన దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ తీసుకొని ఇలా రివర్స్ ఫోల్డ్ చేసి పెట్టుకోండి. రివర్స్ ఫోల్డ్ చేసుకుంటే మనకు ఎక్కడైతే కుట్లు ఉన్నాయో అవి నీట్గా కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇలా షోల్డర్స్ రెండు ఒకే దగ్గర పట్టేసుకొని బ్యాక్ పార్ట్ని అలాగే సైడ్ జాయింట్లు ఒకే దగ్గర ఉంచి ఇలా అయితే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టుకోండి. కింద 1/2 ఇంచ్ వదిలేసి మనకు బ్యాక్ గల్ల డీప్ అనేది ఎంతవరకు వస్తుంది, కింద 1/2 ఇంచ్ వదిలేసి పైకి పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఎంతవరకు ఉందో అక్కడ ఒక మార్కు, ఎక్స్ట్రా కుట్ల కోసం క్లాత్ కావాలి కదా, దానికోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్. ఇక్కడ స్ట్రేట్గా షోల్డర్ అనేది ఇలా పట్టేసుకొని షోల్డర్ స్టార్టింగ్ దగ్గర ఒక పాయింట్, అలాగే ఎక్స్ట్రా క్లాత్ కోసం 1/2 ఇంచ్ గ్యాప్తో ఇంకొక మార్క్ వేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ ఎండింగ్ హ్యాండ్స్ స్టార్ట్ అయ్యే ప్లేస్లో ఒక మార్క్, ఎక్స్ట్రా క్లాత్ కోసం ఇంకొక మార్క్. ఇక్కడ మనకు చంక డౌన్ చూసారా, చంక డౌన్ ఇక్కడ మనకు బ్యాక్ టక్స్ వదిలేసి 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి హైట్ చూసుకోవాలి. హైట్ చూసుకున్నామంటే ఇటు చంక డౌన్ అనేది వచ్చేస్తుంది. చూడండి, ఇలా చూసుకొని వీటన్నిటిని కలిపేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ అయితే వేసేసుకోండి. స్ట్రెయిట్గా ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ అనేది వేసేసుకోండి. అలాగే ఇక్కడ నేను బ్యాక్ గల్ల డీప్ కూడా చెప్పాను కదా, దానికి కూడా మార్కింగ్ వేస్తున్నాను. చూడండి, మనకు కటింగ్లో ఈ ఎల్ స్కేల్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే క్రాస్ పోకుండా 90 డిగ్రీస్ హైట్ అనేది మనకు వస్తుందన్నమాట. గీత అనేది అటు సైడ్ ఇటు సైడ్ వెళ్ళకుండా 90 డిగ్రీస్ హైట్ అనేది వస్తుంది. మనకు 5th పాయింట్ ఏంటి,
బ్యాక్ గల్ల డీప్ చూసాము, అది 5th పాయింట్. తర్వాత 6th పాయింట్ ఇక్కడ నెక్ వెడల్పు, షోల్డర్ వెడల్పు 7th పాయింట్. తర్వాత 8th పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ చూడండి చంక డౌన్ అనమాట. చంక డౌన్ 8th పాయింట్. చంక డౌన్ ఎలా చూసాము, సైడ్ జాయింట్లు కింది నుంచి పట్టేసుకుని పైకి చూస్తే మనకు చంక డౌన్ అనేది వచ్చేసింది. చూడండి ఇక్కడ 1.5 ఇంచ్ గ్యాప్తో ఇక్కడ ఒక డాట్ వేసేసి కర్వ్ స్కేల్ తోటి కర్వ్ రౌండ్ అనేది నీట్గా కర్వ్ అనేది తింపేశాను. మనకు ఈ ఎల్ స్కేలు, కర్వ్ స్కేలు ఇవన్నీ బాగా ఉపయోగపడతాయి. మీరు తీసుకోండి, టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకు బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఈ కర్వ్ స్కేల్ 1.5 ఇంచ్ గ్యాప్తో రౌండ్ అనేది తింపేశాను. 9th పాయింట్. ఇక్కడ నేను లోపలికి డాట్ వేస్తున్నాను చూడండి, అది ఫ్రంట్ పార్ట్లో కట్ చేయాలన్నమాట. బ్యాక్ పార్ట్ ఇలాగే ఉండాలి. ఇక్కడ కూడా గల్లకు రౌండ్ అనేది కర్వ్ డ్రా చేసేసాను. సో ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్లో లాస్ట్ స్టెప్ అనమాట. ఏంటంటే మనకు చేతి రౌండ్, చంక రౌండ్ కిందికి ఆర్మ్ లూజ్ అంటారు. ఇక్కడ పైన 1/2 ఇంచ్ వదిలేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొలుచుకోండి. ఇలా కొలుచుకొని మనకు ఎక్కడైతే కుట్టుందో అక్కడ మార్క్ వేసుకొని కింద బ్యాక్ మార్కింగ్ వేసాను చూడండి, బ్యాక్ టక్స్ కోసం 1 ఇంచు, ఆ 1 ఇంచ్కి కలిపేయండి. ఇలా కలిపేసిన తర్వాత ఇక్కడ మనం ఎక్స్ట్రా 2 ఇంచెస్ కూడా మార్క్ వేసాం కదా, అది ఇప్పుడు చూడండి నేనేం రాస్తాను. 10th పాయింట్ ఏంటంటే చంక రౌండ్ కర్వ్ ఆర్మ్ లూజ్. 11th పాయింట్ ఏమో సైడ్ జాయింట్లు అనమాట. ఇది బ్యాక్ పార్ట్ అండి, టోటల్ ఇది బ్యాక్ పార్ట్ అనమాట. సో నేనేం చెప్తానంటే నడుము లూజు, చంక డౌను, బ్యాక్ గల్ల డీపు, ఎక్స్ట్రా సైడ్ జాయింట్లు, ఇవి 4 బండ గుర్తులు గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీకైతే బ్లౌజ్ కటింగ్ అనేది వస్తుంది. ఏముంది మనకు నడుము లూజు అవసరం ఉంటుంది, అలాగే మనకు షోల్డర్ అనేది ఎంత పొడవులో ఉంటుంది, అలాగే మనకు చంక డౌన్ ఎంత కిందికి ఉంటుంది, అలాగే మనము ఇక్కడ షోల్డర్ వెడల్పు ఎంత తీసుకుంటున్నాం, బ్యాక్ పార్ట్ గల్ల ఎంత తీసుకుంటున్నాం అనేది ఒక 4 బండ గుర్తులు గుర్తుంచుకుంటే ఈజీగా మనమైతే కట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆటోమేటిక్గా మనకు నడుము లూజ్ కంటే చెస్ట్ లూజ్ అనేది ఖచ్చితంగా ఎక్కువ అదే వస్తుందన్నమాట. కరెక్ట్గా కొలత బ్లౌజ్ తీసుకొని మనమైతే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నేనైతే మీకు చెప్తూ కటింగ్ అయితే చేశాను. చూడండి ఇలా కట్ చేసిన తర్వాత ఇదే బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేయడానికి చూపిస్తాను. ఈ బ్యాక్ పార్ట్లో 2 ఇంచెస్ మార్క్ వేసుకొని ముందరికి ఫోల్డ్ చేయాలన్నమాట. కింద 1/2 ఇంచ్ వదిలేసి 2 ఇంచెస్ మార్క్ వేస్తున్నాను చూడండి. ఆ మార్కింగ్కి ఈ బ్యాక్ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేయాలి. ఇక్కడ ఇటు సైడ్ గల్ల పార్ట్లో స్ట్రేట్గా ఉండాలి. మనకు సైడ్లో క్రాస్ ఉంది కాబట్టి పైకి మలిస్తే క్రాసే ఉంటుంది, కానీ గల్ల పార్ట్లో స్ట్రేట్గా మలచాలి. క్లాత్ పైన ఈ క్రాస్ కట్ బ్లౌజ్ని ఇలా క్రాస్గా పెట్టుకోవాలన్నమాట. క్లాత్ పైన చూడండి ఇలా పెట్టుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈజ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం చుట్టూరా మార్కింగ్ అయితే వేసేయండి. మనకు ఒకసారి బ్యాక్ పార్ట్ కటింగ్ వచ్చిందంటే ఫ్రంట్ పార్ట్ ఈజీగా వచ్చేస్తుంది. బ్యాక్ పార్ట్ ఆధారంగానే ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవచ్చు. ఇలా పెట్టేసి మొత్తం మార్క్ వేసిన తర్వాత ఇక్కడ గల్ల దగ్గర మార్క్ అనేది వేయొద్దు. చూడండి ఇక్కడ నేను చంక డౌన్ కొంచెం లోతులకు తీయాలి కదా, 1/2 ఇంచ్ లోతులకు మార్కింగ్ అనేది వేసుకున్నాను. సైడ్ జాయింట్లు కూడా ఎక్కడెక్కడ ఉన్నాయనేది మార్క్ వేసుకున్నాను. చూడండి చంక రౌండ్ ఫ్రంట్ పార్ట్ చంక రౌండ్ 1/2 ఇంచ్ లోతులకి మార్కింగ్ వేస్తాను. ఇక్కడ మనకి ఏం చేయాలంటే ఫస్ట్ పాయింట్ ఫ్రంట్ గల్ల డీప్ ఎంత హైట్లో ఉందో చూసుకోవాలి. చూడండి నా దగ్గర ఉన్న కొలత బ్లౌజ్తో షోల్డర్ని టార్గా పెట్టేసి నీట్గా ఇక్కడ షోల్డర్ కుట్ అనేది పైన 1/2 ఇంచ్ వదిలేసి కరెక్ట్గా పెట్టుకోవాలి. మర్చిపోతే చూడండి ఇక్కడికి వచ్చింది. సో తర్వాత ఇంతే మనకు ఫ్రంట్ పార్ట్ ఇంతే అవసరం ఉంటుంది. తర్వాత హుక్స్ అనేది హైట్ అనేది చూసుకోవాలి. చూడండి ఇలా అయితే స్కేల్ పెట్టి నీట్గా మార్కింగ్ వేసుకున్న తర్వాత హుక్స్ పార్ట్ హైట్ అనేది చూసుకోవాలి కొలత బ్లౌజ్ తీసుకొని. ఇక్కడ హుక్స్ పార్ట్ హైట్ ఎలా చూసుకోవాలంటే చూడండి మనకు హుక్స్ పార్ట్లో మిడిల్ ఇక్కడ డాట్ ఉంటుంది, ఆ డాట్కి గ్యాప్ అనేది వదిలేసి షేప్ బెల్ట్లు ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయో అక్కడ ఒక మార్క్, ఎక్స్ట్రా క్లాత్ కోసం
హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇంకొక మార్క్. ఇక్కడ షోల్డర్ని నిటారుగా లాగకుండా మిడిల్ డాట్ అనేది మార్క్ వేసుకోవాలి. ఎక్కడుందో అక్కడ ఒక మార్క్, ఎక్స్ట్రా క్లాత్ కోసం ఇంకొక మార్క్. మనం ఇక్కడ ఫ్రంట్ మిడిల్ డాట్ అనేది 3 ఇంచెస్కి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇలా అయితే మార్క్ వేసుకున్నాను. ఇలా మార్క్ వేసుకున్న తర్వాత దీన్ని హాఫ్ ఇంచ్ అటు సైడ్ ఇటు సైడ్ కలిపేసుకొని సైడ్ జాయింట్లో దీనికి 4th డాట్ లేదు కాబట్టి చూడండి, మనకు సైడ్ జాయింట్ హైట్ అనేది ఇలా పట్టేసుకొని చూసుకుంటే క్లాత్ అనేది కరెక్ట్గా తెలిసిపోతుంది. చూసారా, మార్కింగ్ వేసేసి చిన్న కర్వ్ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా కర్వ్ అనేది తింపేసేయండి. అలాగే నేను డాట్స్కి కూడా మార్కింగ్ అనేది వేస్తున్నాను. చూడండి, ఇలా వస్తాయి డాట్స్, నీట్గా వచ్చేస్తాయి డాట్స్ అనేటివి. ఇలా డాట్స్ వస్తే మంచి షేప్ అనేది వస్తుంది. ఇక్కడ ఫ్రంట్ గల్లా కొంచెం కర్వ్ లోపలికి తింపారంటే మనకు స్టిఫ్గా ఉంటుందన్నమాట. ఫ్రంట్ పార్ట్ కర్వ్ స్ట్రైట్గా కాకుండా కొద్ది కర్వ్ అనేది తింపాలి. ఇదైతే ఫ్రంట్ పార్ట్ అండి. వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీకు టైలరింగ్ లేదన్న డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేస్తున్నాను చూడండి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేశాక నేనైతే షేప్ బెల్ట్లు కూడా కటింగ్ చేశాను. అందరికీ అంతే అండి. కిందికి 2 ఇంచెస్ ఫోల్డ్ చేశాం కదా, ఆ 2 ఇంచెస్ని బేస్ చేసుకొని మనము షేప్ బెల్ట్ అనేటివి మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేయాలన్నమాట. సో చూడండి, బ్యాక్ పార్ట్ అయిపోయాక ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాం కదా. ఫ్రంట్ పార్ట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డాట్లలో కామెంట్ చేసి అడగండి. చూడండి, చాలా ఈజీగా ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది. నేను ఇప్పుడు మామూలుగా న్యూస్ పేపర్ అలా కట్ చేస్తాను. నాకైతే పెద్దవాళ్ళ శారీలు ఉంటాయి కదా, గోట్ చీరలు, దాంట్లో వచ్చిన పేపర్ అనమాట ఇది. ఈ పేపర్ మీద మీకు మంచిగా నీట్గా అర్థమవుతుందని ఈ పేపర్ తోటి అయితే కట్ చేస్తున్నాను. చూడండి, బ్యాక్ పార్ట్ మనం నడుము లూజ్ ఎంత ఉందో బై 4 చేసుకుంటాం కదా, కరెక్ట్ మనం నడుము లూజ్ కంటే 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ కుట్ల కోసం చేసుకొని ఇలా అయితే హైట్ చూసుకోవాలి. ఎప్పుడైనా షేప్ బెల్ట్లో స్టార్టింగ్లో 3.5 ఉంటుంది, సైడ్ జాయింట్లో 3 ఉంటుంది, 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంటుంది కదా సైడ్ జాయింట్. 3 ఇంచెస్ కింది నుంచి మార్క్ వేసుకొని 2.5 ఇంచ్ డౌన్ తీసుకోవాలన్నమాట. దీన్ని ఇలా కర్వ్ తింపేసుకుంటే మనకు షేప్ బెల్ట్ల కటింగ్ అనేది వచ్చేస్తుంది. చాలా ఈజీగా షేప్ బెల్ట్ల కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. షేప్ బెల్ట్లో స్టార్టింగ్ హైట్ అనేది 3.5 ఉంటుంది. 3 ఇంచెస్ గ్యాప్ వదిలేసి 2.5 హైట్ తీసుకోవాలి. మనకు సైడ్ జాయింట్లో ఎక్కడైతే నడుము రౌండ్ ఉంటుందో అక్కడ 3 ఇంచెస్ హైట్ తీసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు నేను హ్యాండ్ కటింగ్ చూపిస్తాను. చూడండి, హ్యాండ్ కటింగ్ చేసేటప్పుడు ఇలా ఫోల్డ్ చేసి కట్ చేస్తున్నాను పేపర్ని కూడా. హ్యాండ్ కటింగ్ చేసేటప్పుడు కొలత బ్లౌజ్ బ్యాక్ సైడ్ పెట్టుకొని కొలత బ్లౌజ్ని కొలుచుకునేటప్పుడు బ్యాక్ సైడ్ నుంచి కొలుచుకోవాలి. ఇక్కడ హ్యాండ్ రౌండ్, అలాగే హ్యాండ్ పొడవు ఎక్స్ట్రా 1/2 ఇంచ్, ఇక్కడ చంక డౌన్ ఎంత ఉందో అంతకు మార్క్ వేసేసి ఇలా ఎక్స్ట్రా మార్క్ వేసుకోవాలి. ఒక 1 ఇంచ్ స్ట్రైట్గా తీసి నీట్గా ఇలా కర్వ్ అయితే దింపేసుకోవాలన్నమాట. హ్యాండ్ మార్కింగ్ అయితే సూపర్గా వచ్చేసింది. చూడండి, చాలా ఈజీగా హ్యాండ్ మార్కింగ్ అయితే వేసేసాను. ఈ హ్యాండ్ కటింగ్ కూడా చేస్తాను. మనకు మెయిన్ థింగ్ బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ వస్తే మిగతావన్నీ ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. చూడండి, ఇలా అయితే హ్యాండ్ని కట్ చేసేసుకొని నేను ఈ హ్యాండ్లో ఫ్రంట్ కర్వ్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మార్క్ వేసుకొని ఈ 1/2 ఇంచ్కి ఈ హ్యాండ్ని ముందుకు అనేసి ఇలా అయితే చూసుకోండి. ఇలా ముందుకు అనేసి స్ట్రైట్గా చూసుకుంటే మనకు ఎక్స్ట్రా క్లాత్ కనిపిస్తుంది చూడండి బ్యాక్ సైడ్, అదే ఎక్స్ట్రా ఫ్రంట్ కర్వ్ అన్నమాట. ఫ్రంట్ కర్వ్ ఇలా కూడా తీయచ్చు. చూడండి, చాలా ఈజీగా ఫ్రంట్ కర్వ్ తీయని వాళ్ళకు ఇదైతే మంచి టిప్ అన్నమాట. చూడండి, ఎంత ఈజీగా హ్యాండ్ ఫ్రంట్ కర్వ్ కట్ చేశాను. సో చూడండి, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్లు, హ్యాండ్స్ చాలా ఈజీగా ఈ పేపర్ కటింగ్ అయితే చూపించాను. ఒక్కసారి నేను చెప్పిన విధానంతో
మీరు బ్లౌజ్ పేపర్ కటింగ్ అయితే కట్ చేస్తే ఈ పేపర్ని తీసుకెళ్ళి బ్లౌజ్ పీస్ పైన పెట్టేసి మనమైతే కట్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ ఇవ్వడం మర్చిపోకండి.